కార్మికుల సమ్మెలో భాగంగా సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు బుధవారం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మొండివైఖరి వీడాలంటూ భారీ నినాదాలతో హోరెత్తించారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీసుల సమక్షంలో బస్సులను బయటకు వెళ్లే సమయంలో కార్మికులు అడ్డుకున్నారు. కార్మికులు బస్సులను అడ్డుకోవడంలో భారీగా మోహరించిన పోలీసుల, ఆర్టీసీ కార్మికుల మధ్య తోపులాట పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది. మేము ఈరోజు సమ్మెకి దిగవలసిన అవసరం లేకుండే ముఖ్యంగా గవర్నమెంటే మమ్మల్ని సమ్మెలకు దించేటట్టుగా చేసింది. ఎందుకంటే మాకు ప్రధానమైన 3 అంశాల మీద మేము కోరుకున్నాము. వాళ్ళు చెప్పిన విధంగానే ఫస్ట్ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఫస్ట్ నువ్వు ప్రభుత్వంలో విలీనం చేసి దానిపైన మేము సంతకం పెడతామని చెప్పారు అప్పుడు, కానీ చేయలేదు. యూనియన్లు పునరుద్ధరిస్తారని చెప్పారు, యూనియన్లు లేవా అని అడిగారు వింతగా, కానీ కాలేదు. అదన్నా గమనించాలి కదా. మా పే స్కేల్ ఉన్నాయి 2017 నుంచి మాకు సవరణ ఏరియాస్ ఇవ్వలేరు. మరి మేము ఇంత కష్టం చేస్తున్నాం. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలపైనే వాళ్ళు పెట్టినే వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాం. కొత్తగా మేము ఏం గొంతమ్మ కోరికలు ఏం అడగట్లేము సార్, గమనించండి. రేవంత్ సార్ నమస్కారము. మేము 33 డిమాండ్లు మీరిచ్చిన హామీలను మీరే సాయన చేసిన హామీలే అడుగుతున్నాం, కానీ వేరే మాత్రం 3 డిమాండ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఒకటే, మనం ప్రభుత్వంలోని నీలం చేయాలి, మాకు పే స్కేల్స్ ఇవ్వాలి,
యూనియన్లు పెట్టాలి. ఇంకోటి మాకు ఏంటంటే 32 డిమాండ్లను మాకు వెంటనే పరిష్కరించాలి. మా సమస్యలన్నీ మీరు పరిష్కరించే మా బాధ్యత మీ మీద ఉంది. ఒకప్పుడు ఏమైంది, మేమందరము ఈ బస్సులలో తిరిగినప్పుడు మీకు గెలిపించి ఆ ప్రభుత్వం చేస్తదేమో అని ఆశ ఉండే, ఈ ప్రభుత్వం చేస్తుందని ఈ ఆశ ఉండే. నిన్ను గెలిపించుకుంటే నువ్వు కూడా ఆ ప్రభుత్వం లెక్కనే చేస్తున్నావు. ఇంకోటి మాకు మూడు డిమాండ్లు మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఒకటి ప్రభుత్వంలోని నీలం చేయాలి, మళ్ళంటే మాకు పేస్కల్స్ ఇవ్వాలి. ఇంకోటి యూనియన్స్ తప్పకుండా పెట్టాలి. 32 డిమాండ్లు తప్పకుండా చేయాలి సార్. మీరు ఎల్లప్పుడూ మిమ్మల్ని పక్క రాష్ట్రంలోనే ఎంత తొందరగా నీలమైంది, మన రాష్ట్రంలో ఎందుకు నీలమైతే లేదు? ఇంకోటి 2 సంవత్సరాలు ఇంత కాలం ఎందుకు చేస్తున్నారు మీరు? అసలు మీకు పాలాభిషేకం ఆ అన్నం చేసినట్లు మీకు కూడా చేస్తాం కదా, ఇక్కడ మేము కూడా మీకు తొందరగా ఇచ్చేస్తాం. మీరు మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇప్పుడు మేము సమ్మె చేయాలని మాకు ఏ ఆశ లేదు. మాకు డిమాండ్లు ఇస్తేనేమో, మాకు 3 డిమాండ్లు ఇస్తేనే మాకు మంచిగా ఉంటుంది కదా. మీకు ఎంత మీ పేరు కూడా మారుమవుతుంది. ఇంకోటి మనము ఎల్లప్పుడు మా బస్సులో మేము కాంగ్రెస్ గెలవాలని ఎన్నోసార్లు మేము ప్రజల మనుషులము, ప్రజలతోటి మేము గెలిపించుకున్నాం. నువ్వు ఎంతో ఆశ ఉండే ఒకటి నువ్వు చేస్తావని ఇన్ని సంవత్సరాల టైం తీసుకుంటున్నావు. ఎందుకు సార్ అసలు టైం తొందరగా? తలపట్టిన సమ్మెకు అందరు పూర్తి మద్దతు ఇస్తారు వర్కర్లు, జేసీ నాయకులు. ఈ సమ్మె ఎందుకు వచ్చిందంటే రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయనందుకు ఈ సమ్మె జేఏసీ తరఫున నిర్ణయిస్తున్నాం. కాబట్టి జేఏసీ తరఫున అందరం సమ్మెకు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని రోజులైనా సరే ఈ సమ్మె కొనసాగిస్తాం, అట్లనే ఉంటుంది. సమ్మె విజయవంతం అయితే మా జేఏసీ నాయకులకు మా సమ్మె డిమాండ్లు అంటే, ఒకటి ప్రభుత్వం విలీనం చేయాలి, ఒక యూనియన్లు ప్రకటించాలి, పిఆర్సీ ఏరియాలు వచ్చేది 2021 పిఆర్సీ కావాలి, 2025 పిఆర్సీ కావాలి. అన్ని పిఆర్సీలు ఇస్తే మా జేఏసీ యూనియన్లను పిలిచి చర్చలు చేస్తే అప్పుడే సమ్మె విరమణ అవుతుంది.